తర్వాత 2 ఆ పైన నీకు ఇంకా మోడలేదు. యారా నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా? లేదు, ఆ రామస్వామి ఫోన్ లో మల్లీశ్వరి మ్యాటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాను. మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నన్ను నేనే పీక్కున్నానే. వాడు మల్లీశ్వరి కథ చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయి నా ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశానే. వస్తానండి. ఎక్కడికి? పైలో కనుక కాదు, మీ సావు కబురు అమ్మగారికి చెప్పాలి కదా. గోపాలం, నన్ను చంపేరా. నేనా? నువ్వే. నిన్న? అవును, నన్నేరా. ఆనాడు నువ్వు మల్లీశ్వరిని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. కాని నా తప్పు నువ్వు దిద్దుతున్నావు. అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను. కానీ బావా, ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా. అంతేనా? అంతే. యారా మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాసి చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. నానా ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయొద్దని నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్వి కాదు గాడ్ ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు 20 ఏళ్ల ఓ అఫైర్ ని దాచి ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు, క్రిమినల్వి. పార్థు, నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు, మీ నాన్నగారి గొప్పతనం. బ్యాంకాక్ కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు. అవునమ్మా, నేను మల్లీశ్వరిని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నానే గాని ఈ వయసులో రాసలేలాడ్డానికి మాత్రం కాదు. మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం. కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ఈయన ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బా, తొందరగా పంపించవయ్యా. రండి అమ్మా, మీరు కూడా లేటేనా? ఏంద్రా పేరంటానికి వచ్చినానా? నా బిడ్డను కాదని ఈ పెండ్లు ఎట్టా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది, వెంకటరత్నం ఒప్పుకున్నాడు. ఇతను ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇదేదో బోరు కొడుతున్న డైలీ సీరియల్లో సస్పెన్స్. మల్లీశ్వరి సక్సెస్ చూసావా? అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. రేపే మన పెళ్లి. అయ్యయ్యో, ఐఎమ్ సారీ, అతని మెదడులో మెయిన్ వైర్లన్నీ కాలిపోయాయి. చూడకూడదేదో చూడడం వల్ల ఫీజు కూడా కొట్టేసింది. సారీ, మీరు డాక్టరా ఎలక్ట్రీషియన్? ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. ఓ, అలా చూడండి. చూసారా, అతను చూసిన నాటకం ఏదో తెలిస్తే తప్ప మా ట్రీట్మెంట్ పనిచేయదు. కోమాలోంచి రాలేడు. వెళ్ళు. 1000 అబద్ధాలాడి మన పెళ్లి జరిపించడం కాదు, ఆ ఒక్క నిజం చెప్పి అతని ప్రాణాలు కాపాడు. వెళ్ళు. కోవెల్లో ఉన్న దేవుడు, కోమాలో ఉన్న పేషెంటు ఒకటేనంటారు. కళ్ళు తెరిచావే, నీ ముందు పశ్చాత్తాపడితే నేను చేసిన పాపం పోతుంది. కానీ నీ రోగం మళ్ళీ పెరుగుతుందేమో. అయినా చెప్పక తప్పదు. 20 ఏళ్ల క్రితం తెలియకుండా చేసిన తప్పుకి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నా. లాయర్గా ఎన్నో కేసులు గెలిచాను, కానీ మనిషిగా నా సమస్య ముందు ఓడిపోయాను. దాని పరిష్కారం కోసమే నిన్ను పిలిపించాను.
నువ్వు దారి చూపిస్తావన్న ఆశతో నేను నీకు సినిమా తీస్తాన్న ఆశ చూపించాను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. మీకు ఇద్దరున్నారు కదా. ఇప్పుడే కోమాలోంచి బయటకొచ్చావు. కొట్టానంటే మళ్ళీ కోమాలోకి పోతావు. సార్ రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగు కాదు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా ఉండదు. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడనేమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క కన్ను పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్, గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ? ఓ మీరా, గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఇది సార్ నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుణ్ణి నాకేమో ఐఎస్ఐ అల్లుణ్ణి తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలి కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవర్ థాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా. నాశనం అయిపోవాలి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, నా మీద వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లిళ్ళు చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగామేంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో, మా వాడు తెగబుచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు,
అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలు, నీకు ఇచ్చిన 500. ₹10 ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ. ఓ ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య, పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడికి మొగుడిని ఒక్కడైనా ఇంకా 4 ఉన్నారు. అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా చాలా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మా. అమ్మాయి 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 అమ్మాయి. బాగుంది. అమ్మా, మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి? టిఫిన్ చేయడానికా? చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా, ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి? ద్రౌపదిని ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి, ఎవరి హైట్ లో వాళ్ళు ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఎవడే మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందలా ఒకటే. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును, నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. ఆవిడ యాసిడ్. అసలు నా పిల్లవాడు. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి రండమ్మా. కాంచే, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది. ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడి కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేదు అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి, కొట్టుకోండి. మీ అమ్మ కడుపులు మాడ. పోతే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాళ్ళు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో.
అయ్యా రండి మీ పిండం రెడీ అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను. మీరు పెడితేనే పిండం, మీ పిండానికి పవర్ ఎక్కువ. కరెక్ట్. కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు. పెద్ద కొడుకు పెట్టిన పిండాన్నే మా నాన్న తింటాడు. వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు. మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు. రేయ్, నేను ఉంచుకుందానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా. నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు. నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. నాది డైరెక్ట్ డెలివరీ. నాది ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అయ్యా ఈ వేస్ట్ మ్యాటర్ మీకెందుకు? ముందు పిండం పెట్టండి. ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్లే తెలుస్తుంది. ఏమిడ్రా తేల్చది? నీ కూతురికి ఏ దిక్కుమాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పిండం పెడతాడు. నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు. అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు. ముందర పిండ ప్రదానం చేసుకోండి. 2 నిమిషాలు ఇక్కడ ఉన్నావు అంటే నేను పెడతాను. నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గాడి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రామలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు, ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంట్రా? నేను నా కన్న తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ పుట్టగలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టినోడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు. ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తానండి. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా. రా. నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి ఈ బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రాయ్, ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివని వదిలేస్తే ఏంట్రా? చల్. నీ హైట్ కు వాడితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో.
ఛీ! ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం, కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా పక్కవరు, సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఎరుముకంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు, మా గురువు గారైన పాతాళ భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుతుంది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా, డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది? నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరు ముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. ఈ డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలమ్మా. తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా బాబు. 4,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 000 కమిషన్ ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు? తీసుకో. రేపెక్కడా స్పాట్? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితేనే పక్కకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కల్లు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఎరగ తీస్తా? ఇతను నేను ప్రేమించుకుంటున్నావు. సారీ, నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేసులో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు, కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డంత ఆస్తి. డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? 1,00,000, 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 25,000, ఓ 1000. ఒక 1000 దాకా ఉండొచ్చు. 1000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1000 అంటే 1000 కోట్లు. 1000 హలో మాస్టర్, ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1000 కాదు, లక్షలు ఇస్తాను. కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు. ఏ? సేమ్ ప్రాబ్లం. మేము ఆస్తి పనులు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను కట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే ఓ పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటు ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా? థ్యాంక్స్. నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతికి పెట్టుకో. అవును, ఆ కర్రెకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కల్లు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు. ఫాలో అవ్వడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు ఇచ్చేస్తాడు. ఓ ముంతేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొట్టివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది. అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు.
మార్ ముంతా చోడు చింత మై హూనా. హలో బాలు. నమస్తే. ఏమయ్యా 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను 6 శీషాలు తాగినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. దిగిని బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాక తిని ఇదిగో తీసే చూడు. ఏది ఉండు నొక్కరు కదా. ఎవరు నమ్మాయినా కాదు ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ. ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని నా కాబోయే మావగారికి మీటర్ ఎవరు ఉందా? బోల్డ్ ఉంది. పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది. అయి తీరుతుంది. ఏడవడు మధ్యలో పేరు సత్తిపండు. పొగతో రగిలిపోతున్నా. కంట్రోల్ చూసుకుని చెప్పాను. అందుకేనే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది. బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. జీవించావంటే ₹1,00,000 ఇస్తాను. ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చుంటాయి అందులో. అవును నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్స్ చదువు ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి నేను ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? వెళ్ళరా. అదే ఓకే చీల్చేస్తాను. ఆవిడెవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. ఆవిడ యాసిడ్. అసలు నా పెళ్ళవాడు. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్నా ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు. అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు. నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. నరికేస్తాను. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి. రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు. మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. చాలా తొందరగా చెప్పావమ్మా. వద్దు నాన్న, మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నా మిస్టేక్ నేనే దిద్దుకుంటాను. అంటే ఈడికంటే పెద్ద బేవర్స్ ఎదవని ఎతికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకం. బ్రోకరా? అయితే ఓకే.
అలాంటి అలవాట్లేదు. అరే నీ పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. నేనా ఎందుకు ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడుము ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కోండి. తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 పైసలు ఇవ్వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకి మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి. బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు. గుర్తుంది కదా? కరెక్ట్ గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో చేడతా. ఓకే ఇదిగా 7:00 కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్లి. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 ఫుల్ నైట్ సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్లి లేవా? అడ్వాన్స్ ఇయ్యి. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 minute 1 minute. వచ్చేస్తాను 1 minute. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చిచ్చి చిచ్చి చిచ్చి. సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే. కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ. దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి ఈసారి వచ్చింది. బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు
నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబుగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడో ఏమో. ఏం గురు ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరుగాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది, అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది? పంపిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది? అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. ముద్దు వస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐ కాదు, నీ పార్టీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించావంటే ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ పగ. మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే ఓకే. శంకర్ మణివర్మ. శంకర్ మణివర్మ. ఇది వచ్చాడా? డైరెక్టర్ శంకర్ మణివర్మ. దిగాడు బకరాగాడు. మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? You see Miss Kajol, I'm blasting that palace. Hero is coming. శంకర మణివర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా ఇడేనా? అడుగో. చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళల నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్, ప్రేమకెంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడు రా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో. యా థ్యాంక్ యూ మిస్టర్ ప్రేమ్. We are actually in the crane website. Like this, go up, calm down, that position. బాబు, ఓ నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా. ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సింగ్, అండర్స్టాండ్? సార్ షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యూ ఫిక్స్ ద షకీలా క్రైమ్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా. ఓకే రైట్, యూ ఫిక్స్ దేర్. ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే. ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా, దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఆశకు కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా? ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. బ్రేకా? బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా? చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమని. పైన ఎండ, లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడి. హలో, యా హూ ఇస్ దిస్? ఓ బచ్చన్ జీ, యా హౌ ఆర్ యు? యా ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ in Bombay. We'll do next movie white, okay? Yeah. Understand?
చెమట పట్టింది 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మోహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ USA. బాబు, ఎస్, వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనరు. డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్ సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి, బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యూ మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే, హలో, కౌన్? ఓ షారుఖ్. యా షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావురా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు, ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. అది పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. బ్యూటిఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిలిం పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇస్ అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాట్ యు, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి నీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా, ఫ్యాంటాస్టిక్. చిచి, ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరు అనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడు. లేదు, మీ గురించి మా ఆవిడకి చెప్తున్నాను. ఓకే ఆంటీ, యువర్ వైఫ్. అవునవును. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడలిసిస్? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉన్నాయి అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes హర్? 5 నిమిషాలే ఉన్నాయినా, క్యారీ ఆన్. ఓకే ఆంటీ, జస్ట్ బ్యూటిఫుల్. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది, పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? జంట కుదిరింది, పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతుంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి? యా, హావ్ దట్ కెపాసిటీ. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్. డైలాగ్ అంటే? డిస్కషన్. డిస్కషన్ అంటే? పద్యాలు. పద్యాలంటే? మాటలు. మాటలంటే? పాటలు. పాటలంటే? బొబ్బిల్ రాజా గారి కోడలేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం, దరిద్రుడా? ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తెచ్చేస్తాను పద. అదేగే మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి? ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? ఎవరా మీరు మాట్లాడండి? ఎవరంటే? బొబ్బిల్ రాజా ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలుగా నువ్వు ఒకసారి పిలిస్తే
వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా దివ్య 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 అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఎదవ డౌట్లు. ఏంటన్నా? రామ్మరా, రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడ రాజావారి కోడల? నేను ఒప్పుకోను. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజావారు నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజావారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరైనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింజా. అన్నా మళ్ళీ పేరు మారిందేంటి? వింజా. ఏంటి నాన్నా? చిచి, ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు. ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు. మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజావారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత! ఏంటమ్మా ఇది? బొబ్బిల్ రాజావారి కోడలివి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లాగాదు, పని మనిషే. మోసం, దగా! ఏయ్! ఏరా, నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది. ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. రారా, చెప్పు. ఏంటి రాగేది? రేయ్, నిన్ను నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. నీ కూతురు ఎట్లా అవుతాయా? నా ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా ఆయనే. ఈ కూతురు ఎట్లా అవుతాయా? రాజావారు సమయానికి వచ్చారు. రండి రండి, అసలు విషయం తెలుతారండి. ఏమిటే వాళ్ళ గోల? ఏమ్మాయి నువ్వు రా. ఏమండి ఈ నల్ల తొక్కవాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడేంటండి? తల బద్దలైపోతుంది. అమ్మాయి నా కోడలేంటి? మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పొచ్చు కదా. ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. అంటే నేను మీ కోడలి కదా? నువ్వు నా కోడలు ఏంటి? వీడంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడబోక. పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. మీకు పని మనిషితో ఇంకా చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పమంటారు? వీడేమో దేనికి మగుడు అంటాడు, వీడేమో దానికి మగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి చేస్తానండి. అగ్నిపర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణగా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. సూపర్ రా బాబు, ఇలా తయారీ వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడు? నానా చెప్పు. నాన్న చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే
నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. వామ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు అన్నయ్య. పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సైలెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీడితో బయటికి వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మా గ్రానీ సార్ చెవుడు. ఒసే నాయనమ్మా. తల్లి ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? ఆహా, నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలు 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏవని చెప్పాలి ఎన్నని చెప్పాలి. ఇతను సాడెస్ట్, బైపోలా, పొసెసివ్, సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయా, మ్యాథమెటిక్స్. ఒరే ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది? ఆగస్ట్ 15th సార్. 17th సార్. అదే అంటే ఆగస్ట్ 15 హాలిడే కదా సార్. దాని తర్వాత 2 days కి డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనోడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలియదు సార్. చెప్పు. 98490 కాదు 9840099. 98499 మొత్తం 10 నంబర్లు ఉంటాయి. మీరు ఇలా టెన్షన్ పెడితే ఎలా చెప్పాలి సార్? పెట్టాలో చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే రిపీట్ చేస్తాడు. దాని నంబర్ మాత్రం 4 మీదే పెట్టుకున్నాడు. అంటే దివ్య నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ సార్. ఇంతకీ దివ్య ఎవరు? కలీగ్. దాని మాయలో పడ్డాకి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. బా నీకు 100 సార్లు చెప్పేస్తాను నా ఫ్రెండ్ అని. హలో, ఫ్రెండా కలీగా? మా సార్ క్లారిటీ కావాలి. కొలీగ్ లాంటి ఫ్రెండ్ సార్. ప్రేమించినప్పుడు 100 కబుర్లు చెప్పాడు కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావడానికి. సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాలి డాక్టర్ అంట. వాడికి ఫోన్ చేస్తుంది. వాడు తగ్గిందా అంటే తగ్గిందంట. నన్ను కూడా అలా చేయమంటే నేను ఎలా చేయాలి సార్? అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది. నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్ కి కోపం వస్తుందంటే వినడే. బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. సార్ నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికి తీసుకెళ్ళడు. నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పా కదా. అన్నాడు సార్. దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. సార్ ఏదో రాస్తున్నారేంటి సార్? యు డోన్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్. నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడంకి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకెలా ఉంటుంది? పత్తులు క్రికెట్ అవునే అడగండి. అమ్మా ఇక నీ ప్రాబ్లం చెప్పు, మమ్మల్ని ఇరికించమాకు. చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసు నుండే విషప ఆలోచనలు. ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్. ఎవడరా వాడు? ఫేమస్ కమెడియన్ సార్. ఓ కమెడియనా? ఎస్పీ గారి లాగా. అతను సింగర్ కదా సార్. సింగరా? తెలీదా? చూసారా సార్, మీకన్నా తెలుసు. వీడికేమీ తెలీదు. ఇక నా వల్ల కాదు, వెక్స్ అయిపోయాను సార్. నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను. నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని, పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా 100వ విడాకులు గిన్నిస్ బుక్కి చివరి మెట్టు. అమ్మయ్య, ఇక మేము మర్చిపోవచ్చు అనమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంటు నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా. కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను. రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి
ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. కొత్తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా. రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం, దెయ్యంతో మాట్లాడుతున్నా. సార్ ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా. మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకు లేదు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100వ కేసు. నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నాన్నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంది సార్. మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్, శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో, పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. వరుణ్, ఏంటయ్యా నీకు అసలు? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే, కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్. థాంక్యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లలేదు ఎలా? వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా. కొట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను.
కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు, అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 days వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఫిర్మిలింగే. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రగాడు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు గత చూసి వెలగొందా ముక్కు పొడిచిగలదా సుంచరలే అక్కడ కిచకిచ అంతవా రా వెనకట్రా రా నా వెనకట్ల పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగున్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చాటర్జీ. ఓ వెల్కమ్. వాయా చాచా అరే బట్ పట్ అసత్ ఏ సచ్ అర్జర్గా ఏయ్ ఎవరడా? ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడా? ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు. నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే ఈ విషయంలో కూడా ఒకడెవరు అన్నమాట. ఒరే మిశ్రా, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతాను నువ్వా? ఏడ లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడున్నాడు. తల మీద మెసలాగలను. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర కాదురా, బంగాళదుంప 1 2 3 4 రే 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 రే. సిల్లీ ఫెలో. అసస్థాన్ వీసస్థాన్. చూసా పిల్లకి పీకేస్తానంటాడు. ఆమీనా కట్టామీనా పిల్ల కాదురా రంభ, రంభ కాదురా రమ్య కృష్ణ. 1 2 3 ఎస్టీ ఓకే స్టాప్ స్టాప్ స్టాప్. Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up the line. Yours are my cake. It's what? No. ఆపండి. ఎవరో ఒకరు పెట్టారు. ఓకే కదా? ముందు నా డబ్బులు No, Mr. Varun. Credit is very important. మీరేంటంటే మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఇలా? గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటండ. అవును, మావాడే పట్టాడు. కాదు, మావాడే పెట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. I got it. ఘాటు కాదురా, నేనే పెట్టా. అవును, మావాడే పట్టాడు. చేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి లిందాటి నుంచి చెరువులో కల మాట్లాడుకుంటున్నారు? Mr. Varun. ఆగండి. మీరు పట్టారా వాడు పట్టాడా? No, what I got. అది ఘాటు ఘాటు అంతనేంటి ఎందాటి నుంచి పునః ఘాటేంటి నువ్వే అడుగుకుంటా. ఒక్క నిమిషం. నువ్వేం పట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక. మీరేం పట్టారు? A 16-year-old boy who committed suicide playing Blue Whale. వాళ్ళు కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం. 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు. చూసారా? అంటే అటు తిరుగుతానే ముసలి దాని ముగ్గురు ఉన్నాడంటే అక్కడ. నువ్వేంద్ర పాసిపళ్ళు వేసుకొని
ఎస్టీ బాబు స్టాప్ అని క్షమించండి. పిర్ల మీద కొట్టగా సార్ వాయిస్ మరి అబ్బా పిర్ల మీద తగులుకురా అక్కడ కొట్ట పిర్లు అనుకున్నారా పెట్టాపరం డ్రమ్లు అనుకున్నారా. Stop it. We are fake. వారిని ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు తెలుగు ఆపండ్రా బాబు, కొట్టకండ్రా బాబు, తప్పైపోయింది, మోసగాలం రా ప్లీజ్. ఊరిని శ్రీకాకుళం ఇద్దరిని శ్రీకాకుళం ఎల్లు తీసుకో వల్ల కాదు. హలో సార్, బాగున్నాను సార్. చెప్పు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్. సరే నేను పెట్టేస్తాను సార్. ఓ మై గాడ్, నీ కాన్సంట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట. నమస్తే మేడం. ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు, బట్ బాగున్నారు. హలో, వచ్చిన పని ఏంటో చెప్పండి, పలకరింపుల తర్వాత. ఏదో చిన్న ఆశ సార్. ఈరోజు ఆషాఢ శుద్ధ తది సార్, మా గురువుగారి పుట్టినరోజు. అన్నదానానికి చందా కావాలా? చిచ్చి కాదండి, ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి. ఎగ్జాక్ట్లీ 11:05 మంచి ముహూర్తం కూడా ఉంది. అంబరాల్లోడా విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా? విడాకులకు ముహూర్తాలేంటే కామెడీ. ప్లీజ్ అలా అనకండి సార్, నాకు చాలా సెంటిమెంట్, మా గురుగారికి కూడా. అబద్ధాలు ఆడితే చెప్పుతో కొడతారా నిన్ను? సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు? నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా? ఒరే ఎదవా, లా చదవడానికి నీకు 12 ఏళ్ళు పట్టిందిరా. అఫిడవిట్ రాయటం తెలియదు, సెక్షన్లు అంటే ఏంటో తెలియదు, చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు. ఏం పీకుతావో పేకరా. సార్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం. నీ మీద అస్సలు నమ్మకం లేదు. అసలే ఫస్ట్ కేసు అంటున్నావు. మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం. లాగిచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లవ్ యూ రాజా. ఎంత మాట అన్నారు సార్? ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు, కానీ ఒక రిటైర్డ్ జడ్జ్కున్నంత ఎక్స్పీరియన్స్. నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది. స్వరూపరే నేను చట్టాన్ని చుట్టి అవతల పారేసా. న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేసా. ఇన్ఫాక్ట్ ఆ 99 కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాది. అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు పట్టుకొని బతకాడితే ఆయన అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాను. మీకు విషయం చెప్తాను, కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్పా. నేను ఇచ్చిన ఐడియాస్ తోటి ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్. ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్. ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు, చచ్చిపోయి ఎక్కడున్నాడు. ఇక్కడే ఉన్నారుగా. అదే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారని. అరే అది నోరా, జిహెచ్ఎంసీ టాయిలెట్ చెప్పాల్సిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ఫ్ అని చెప్తావా? నన్ను నమ్మండి వరుణ్ రాజా, ఆ నల్లోండి నమ్మకండి. చూస్తున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి, బ్రహ్మాస్త్రం. మీ డివోర్స్ పేపర్స్. ఈ పేపర్స్ ని మా గురువుగారు స్వహస్తాలతో తయారు చేశారు. అమ్మ నల్లోడా, నా ఆఫీస్కి వెళ్ళి నా బ్యాగ్ నుంచి దొప్పుకొచ్చావరా నువ్వు? దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి, మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు, కనీసం మా గురుగారి మీద నమ్మకం ఉంది కదా. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది, అది నేను మేనేజ్ చేసుకుంటాను. వీడు నా కొమ్మ గురించి ఎలాగున్నాడు? వరుణ్ బాబు నీకు దండం పెడతా. మేడం కొంచెం నా టైం ఏంటి, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. వరుణ్ బాబు నువ్వు మోసపోతావు. అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ.
ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, జిందాబాద్ జిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఇక్కడ ఉంటావురా నా బంగారం. ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో, మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మానాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు. కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో. 9573369496. మరి నీది? అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 minute. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. Who is this? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్, 2 minutes. I'll be back. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు ఉంచుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. నీకు విషయం చెప్పనా? చెప్పు. నీ వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. అక్క, బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే.
టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నరా ఓసి నేను చాలా చంపేద్దామనుకున్నాటే. రే ఆగరా రే. ఒరే బాబు రే. ఒరే వెనకరారా. ఒరే నా మాట వినరా. ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్ ఈయన మాట అనట్లేదు. నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. అబ్బా అట్టు. అమ్మయ్యా ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది మీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. ఓడిపోతే వీడికేంటో. హలో హలో ఏ ఏయ్ ఏంటే ఇది? ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క. మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ బెక్కేస్తుంది. ఏయ్ దీనికేదో అయింది. హలో హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనుగా. వై వై అంటే ఏం చెప్పను మహేష్. ఎంత నోటిగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి. అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉన్నావు తెలుసా? అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్ సార్, వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? నైట్ టీ షర్ట్. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? మీరేనా? ఏమండి, ఆఫీస్ లేదా? షాపింగ్ కూడా చేస్తున్నారు? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం.
ఫేషియల్. అక్క అక్క ప్లేట్స్ 2 minutes. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీది కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక బావా బావా ఏంటిది? ఏంటి బాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. ఐ నో, సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 years అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మరదల, నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను. బావా ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే వాట్ సర్ప్రైజ్. లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా? ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3Dలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్? కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో. హే, ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, వాళ్ళ రాలేకపోతున్నాను. యూర్ జోకింగ్ రైట్? బీ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపుని గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యూ డిసప్పాయింటెడ్ మీ. యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేసుకున్నాను. యూ కాంట్ డూ దిస్. షిట్.